అలాగే మీనింగ్స్ గురించి కనుక చూస్తే ఫస్ట్ ద జర్నీలో ఉన్న ఆథర్ గురించి చూద్దాం. యషే దోర్జీ తోంగ్చి బోర్న్ ఇన్ మే 1952. అంటే వాళ్ళు అస్సామీస్ అండి. సో అస్సామీస్ యొక్క నేమ్స్ అన్నీ కూడా కొంచెం చైనీస్లా ఉంటాయి కదా. సో ఈజ్ ఏ ప్రామినెంట్ నేమ్ ఇన్ అస్సామీ లిటరేచర్. సో ఇక్కడ ప్రామినెంట్ ఏంటంటే ఒక ముఖ్యమైన అస్సామీ లిటరేచర్లోనే ఒక చెప్పుకోదగ్గ ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. Though he grew up in poverty, he studied well and entered Arunachal Pradesh civil service and was later elevated to the Indian administrative services. అతను పేదరికంలో పెరిగినప్పటికీ కూడా ఐఏఎస్ అనేది అవ్వాలనుకున్నారు. సో అలానే అయ్యారు కూడా. He writes fiction, drama and essays in Assami and English. అయితే అతను ఫిక్షన్ అలాగే డ్రామా ఎస్సేస్ అనేవి కూడా అస్సామీలోని అలాగే ఇంగ్లీష్లోని కూడా రాయడం జరిగింది. సో ఇక్కడ ఫిక్షన్ అంటే ఏంటంటే కల్పిత కథలు అన్నమాట, కట్టు కథలు, కల్పిత కథలు లాంటివి. అలాగే హీ హ్యాస్ రిసీవ్డ్ ఏ నేషనల్ రికగ్నైజేషన్ విత్ హిజ్ నవల్ మౌనా ఓంత్ ముఖర్ రైడే అనే దానికి అతను నేషనల్ రికగ్నైజేషన్ కూడా పొందారంట. సో విచ్ వన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 2005. సో ఆ యొక్క రచనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా 2005లో రావడం జరిగిందంట. మెనీ ఆఫ్ తోంగ్చీస్ నవల్స్ ఇంక్లూడింగ్ సోనమ్ డీల్ విత్ ద కల్చరల్ లైఫ్ ఆఫ్ ద మోన్పా అండ్ ద షెర్డుక్పెన్ ట్రైబ్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. అయితే ఇతని యొక్క నవల్స్ అన్నీ కూడా చాలా వరకు ఏంటంటే సోనమ్ అలాగే మోన్పా, సోనమ్ అనేది ఇంకా మిగతా నవలలన్నీ కూడా ఎవరి గురించి ఎవరి యొక్క లైఫ్ గురించి తెలియజేస్తాయంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక 2 ట్రైబ్స్ మోన్పా అలాగే షెర్డుక్పెన్ ట్రైబ్స్ అనే ఇద్దరి యొక్క ట్రైబ్స్ గురించి వాళ్ళ యొక్క కల్చరల్ లైఫ్ గురించి తెలియజేస్తూ ఉంటాయంట. సో ద జర్నీ అనేది ఇతనైతే రచించడం జరిగింది. సో ఆ లెసన్లో ఉన్న మీనింగ్స్ కనుక మనం చూసినట్టయితే సో లెథార్జీ అనేది ఉన్నది. ద స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎనర్జీ ఆర్ ఎంతూజిజం ఫర్ డూయింగ్ థింగ్స్. అంటే ఏదైనా పని చేయడానికి ఉత్సాహంగా లేకుండా డిమ్ముగా అంటే మత్తుగా ఉండడం అనమాట. ఏదైనా పని చేయడానికి కూడా ఎలాంటి ఉత్సాహం అనేది లేకుండా ఉండడం. అలాగే క్రీప్స్ అంటే డెవలప్స్ వెరీ స్లోలీ. అంటే మనకి ఏమైనా తీగలు అలాంటివి ఉంటాయి కదా. సో అవి ఎలా నెమ్మదిగా పాకుతూ ఉంటాయి, నెమ్మదిగా అల్లుకుంటూ ఉంటాయి కదా. సో అదన్నమాట. ఢిల్లీ డాలింగ్ మీన్స్ టేకింగ్ ఏ లాంగ్ టైమ్ టు డూ సంథింగ్, గో సమ్వేర్ ఆర్ మేక్ డెసిషన్. అంటే కాలయాపన చేయటం, ఏదైనా చేయడానికి కానీ ఒక డెసిషన్ అనేది తీసుకోవడానికి కానీ ఎక్కువ కాలయాపన అనేది చేయడం. షన్ మీన్స్ టు అవాయిడ్ సంథింగ్ ఆర్ సంబడి. దేన్నైనా దూరం పెట్టడం లేదంటే ఎవరినైనా దూరం అనేది పెట్టడం. డిసార్డ్ మీన్స్ టు కన్విన్స్ సంబడి నాట్ టు డూ సంథింగ్. అంటే ఆ పని చేయొద్దు అని చెప్పి అడ్డుపడడం అన్నమాట. ప్లైట్ మీన్స్ ఏ డిఫికల్ట్ అండ్ సాడ్ సిచ్యువేషన్. చాలా బాధ కలిగించే ఒక సిచ్యువేషన్ అనమాట. గిల్ట్ ద అన్హ్యాపీ ఫీలింగ్స్ కాజ్డ్ బై నోయింగ్ దట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. మనం ఏదైనా చెడు పని చేసేటప్పుడు ఆ పని వల్ల మనకి కొంత బాధ అనేది కలుగుతుంది కదా. సో దాన్నే గిల్ట్ అంటారు. సెల్ఫ్ కాన్షియస్నెస్ ఫీలింగ్స్ ఆఫ్ నర్వస్నెస్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ యూ. అంటే మన గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మనమే కంగారు పడిపోవడం అనమాట. కంటెంట్మెంట్ ఏ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్. సంతృప్తి అంటారు కదా. సో అదే అన్నమాట. వెరీ మీన్స్ వెరీ టైర్డ్ అంటే చాలా అలసిపోయిన అనే అర్థమైతే వస్తుంది. సో మనకి ద జర్నీ అనే లెసన్లో ఉన్న మీనింగ్స్ అయితే ఇవి. అలాగే వొకాబులరీ పార్ట్ కనుక చూసినట్టయితే లుక్ ఎట్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ది స్టోరీ అన్నాడు. చూస్తే న్యూలీ వెడ్ వైఫ్ బస్. సో ఇక్కడ చూస్తే న్యూలీ వెడ్ వైఫ్ అంటే న్యూలీ వెడ్ వైఫ్ అనేది మనకి చూసారా ఒక హైఫన్ తోటి విడదీయడం జరిగింది ఆ పదాలని. అలాగే బస్ స్టాప్ అనేవి మనకి నార్మల్గా బస్ స్టాప్ అనేవి రెండు వేరువేరు పదాలు వేరువేరుగానే ఉన్నాయి. అలాగే ఫోర్ హెడ్ అనేవి కూడా వేరువేరు పదాలే, కాకపోతే ఆ రెండు కూడా మనకి ఏమైంది కలిపేసి ఇచ్చాడనమాట.
So they are all compound words. A compound word is a union of two or more words to convey a unique idea or special meaning that is not as clearly or quickly conveyed by separated words. సో వీటిని ఏమంటారంటే ఇలా ఉన్న వాటిని కాంపౌండ్ వర్డ్స్ అంటారు. అయితే ఈ కాంపౌండ్ వర్డ్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఏవైతే ఆ యొక్క సెంటెన్స్ అంటే ఆ యొక్క వర్డ్స్ అనేవి ఉన్నాయి కదా, సో అవి వేర్వేరుగా మనం తెలియజేస్తున్నప్పుడు చెప్పే మీనింగ్ కంట క్విక్గా చాలా ఫాస్ట్గా క్లియర్గా మనం వీటిని కంబైన్ చేయడం ద్వారా చెప్పగలం అనమాట. సో అది మనకి చెప్తున్నాడు. యాజ్ షోన్ అబౌవ్ కాంపౌండ్ వర్డ్స్ మే బీ హైఫనేటెడ్, రిటన్ ఓపెన్ ఆర్ బ్రైట్ అండ్ సాలిడ్. అంటే మనకి ఈ యొక్క కాంపౌండ్ వర్డ్స్ అనేవి హైఫన్ ద్వారా వేరు చేయబడి ఉండొచ్చు అంట, లేదంటే ఓపెన్ అంటే ఈ విధంగా రెండు సపరేట్గానే మనం రాసి ఉండొచ్చు, అలాగే సాలిడ్ అంటే రెండు కలిపైన మనం రాసి ఉండొచ్చు అంట. ద యూజ్ ఆఫ్ కాంపౌండింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఎవాల్వింగ్ ప్రాసెస్ యాజ్ ఎక్స్ప్రెషన్స్ బికేమ్ మోర్ పాపులర్ ఆర్ అడాప్ట్ స్పెషల్ మీనింగ్స్. సో ఈ విధంగా మనం వాటిని కలిపి రాయడం వల్ల కొత్త మీనింగ్స్, కొన్ని మీనింగ్స్ అనేవి కొత్త మీనింగ్ అనేది అవి వాటిలో ఇమర్చుకుంటాయి. దే ఫాలో ఏ గ్రాడ్యువల్ ఎవల్యూషన్ ఫ్రమ్ టూ ఆర్ మోర్ సెపరేట్ ఆర్ హైఫనేటెడ్ వర్డ్స్ టు సింగిల్ వర్డ్స్. ఇక్కడ చూసారా మనకి ఇవి మనకి ఏమవుతాయంటే నార్మల్ వర్డ్స్ అంటే ఏవైతే వేరువేరుగా రాస్తామో అవి అంటే ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అనొచ్చు, అలాగే ఇవి హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అనొచ్చు, అలాగే ఇవి క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ అని కూడా మనం అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆడియో విజువల్ ఆ రెండు కూడా మనకి వేరువేరుగా ఉన్నాయి, అలాగే కాపీ ఎడిటర్, వైల్డ్ లైఫ్ అవి మూడు కూడా వేరువేరుగా ఉన్నాయి మనకి. అలాగే సో ఈ విధంగా మనకి ద వర్డ్స్ ఇన్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ కాలమ్స్ ఆర్ కాల్డ్ ఓపెన్ కాంపౌండ్, హైఫనేటెడ్ కాంపౌండ్స్, అలాగే క్లోజ్డ్ కాంపౌండ్స్. ఇన్ దిస్ యూనిట్ వీ ఫోకస్ ఆన్ హైఫనేటెడ్ కాంపౌండ్స్. అయితే ఈ యూనిట్లో మనకి ఏంటంటే హైఫనేటెడ్ కాంపౌండ్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఈ యూనిట్లో మనకి హైఫనేటెడ్ కాంపౌండ్స్ గురించి అయితే ఇచ్చాడు. సో చూస్తే కనుక ఏ హైఫనేటెడ్ కాంపౌండ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ జాయిండ్ బై ఏ హైఫన్ ఆర్ హైఫన్స్. మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఈ విధంగా హైఫన్ ద్వారా కానీ లేదంటే హైఫన్స్ ద్వారా కానీ వేరు చేయబడతాయంట. హియర్ ద హైఫన్స్ ఎయిడ్స్ అండర్స్టాండింగ్ అండ్ రీడబిలిటీ అండ్ ఎన్ష్యూర్స్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. సో ఈ విధంగా మనం ఈ హైఫన్ ద్వారా వేరు చేయడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా మనం పలకడానికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. Words are hyphenated mainly to express the idea of a unit and to avoid ambiguity. అంటే మనం ఆ యొక్క హైఫన్ ద్వారా ఏంటంటే మొత్తం మీనింగ్ అనేది సందేహం అనేది లేకుండా కరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడానికైతే బాగుంటుందని. సో అది మనకి ఇందులో ఉన్న ఈ హైఫనేటెడ్ కాంపౌండ్స్ గురించి అయితే నెక్స్ట్లో కనుక చూస్తే మనకి నెక్స్ట్ టాపిక్లో ఈ లెసన్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డూప్లికేటివ్, ఎల్లిటరేటివ్, రైమింగ్ టైప్ అని మనకి వర్డ్స్ గురించి ఇచ్చాడు. సో ఇవి దేనికంటే మ్యాక్సిమం పోయిటరీకి సంబంధించి, అంటే పోయిటరీస్లో ఏవైతే పోయమ్స్ అలా ఉంటాయో వాటిలో ఎక్కువగా రైమింగ్ వర్డ్స్ అనేవి చాలా వరకు రైమింగ్ వర్డ్స్ అలా ఉంటూ ఉంటాయి కదా. సో వాటిలో అన్నీ కూడా మనం ఆ యొక్క ప్రాస అనేది ఒకలాగే ఉంటుంది. సో అవన్నీ ఒకటే వర్డ్స్ కూడా అని మనం అనుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాటిల్లో కూడా కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో మనం తెలుసుకుందాం. ఫస్ట్ డూప్లికేటివ్ టైప్ అంటే ఏంటంటే హియర్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ రిపీటెడ్ వితౌట్ ఎనీ చేంజ్. అంటే మనకి ఫస్ట్ ఒక 2 వర్డ్స్ అనేవి కనుక తీసుకుంటే ఫస్ట్ వర్డ్ ఎలా అయితే ఉంటుందో సెకండ్ వర్డ్ కూడా సేమ్ మనకి అలానే ఉంటుంది. అలా ఉన్న వాటిని డూప్లికేటివ్ వర్డ్స్ అంటే దీనికి డూప్లికేట్ అన్నట్టు అన్నమాట. సో ఫస్ట్ వర్డ్ ఎలా ఉంటుందో సెకండ్ వర్డ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అలాగే ఎల్లిటరేటివ్ టైప్, హియర్ ద 2 parts హ్యావ్ ది సేమ్ కాన్సనెంట్స్ బట్ డిఫరెంట్ ఓవెల్స్. అంటే ఇక్కడ చూడండి ఢిల్లీ, డాలీ, ఇక్కడ డి అనేది వచ్చింది. సో ఆ రెండు కూడా సేమ్ కాన్సనెంట్ సౌండ్స్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ చూడండి ఐ అనేది వచ్చింది, ఇక్కడ ఏ అనేది వచ్చింది. సో ఆ ఓవెల్ సౌండ్స్ అనేవి మారుతాయి అన్నమాట. కాకపోతే రెండింట్లో కూడా సేమ్ ఒకే కాన్సనెంట్స్ ఢిల్లీ, డాలీ. అంటే అక్కడ డి వస్తే ఫస్ట్ వర్డ్లో డి వచ్చింది కాబట్టి సెకండ్ వర్డ్లో కూడా డిఏ. అలాగే ఇక్కడ చూడండి చిట్ చాట్.
సో సి అనేది వచ్చింది, ఇక్కడ కూడా సిఏ. ఆ యొక్క కాన్సనెంట్ సౌండ్స్ అనేవి ఒకేలా వస్తున్నాయి. అలాగే ఇక్కడ చూడండి ఐ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది. సో ఆ ఓవెల్ సౌండ్స్ అనేవి మారుతున్నాయి. ఈ విధంగా కనుక మారినట్టయితే వాటిని ఎలిటరేటివ్ టైప్ అని అంటారు. అలాగే రైమింగ్ టైప్. హియర్ ద సెకండ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఎ డిఫరెంట్ కాన్సనెంట్ బట్ రైమ్స్ విత్ ది ఫస్ట్ పార్ట్. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఈ ఏవైతే స్టార్టింగ్ కాన్సనెంట్స్ అనేవి ఉంటాయో ఆ రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. ఎందుకు అంటే మనం మరి ఎలిటరేటివ్ టైప్కి రైమింగ్ టైప్కి తేడా అనేది ఉండాలి కదా. సో అలా కనుక లేదనుకోండి రెండు ఒకేలాగా అనుకుంటారు. సో ఒకసారి ఫస్ట్ చూడండి, ఇక్కడ చాలామంది ఢిల్లీ డాలీ సూపర్ డూపర్ అంటే ఆ రెండు కూడా మనకి పలకడానికి ఒకేలా ఉన్నాయి. కాకపోతే అక్కడ వచ్చిన ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉంటాయో వాటి యొక్క అవి కాన్సనెంట్సా లేకపోతే ఓవెల్సా అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి డి అనేది వచ్చింది, ఇక్కడ డి అనేది వచ్చింది. సో ఇక్కడ రెండు కాన్సనెంట్ సౌండ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అది మనకి ఇక్కడ తేడా అనమాట. రైమింగ్ వర్డ్స్లో కాన్సనెంట్స్ అనేవి తేడాగా ఉంటాయి, ఎలిటరేటివ్ టైప్లో కాన్సనెంట్స్ అనేవి సేమ్గా ఉంటాయి. సో అది మనకి అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. చూడండి ఇక్కడ డింగ్ డాంగ్ డి వచ్చింది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, ఎలిటరేటివ్ అవుతుంది. అలాగే ఏ అనేది వచ్చింది. సో ఆ రెండు కూడా మనకి ఈక్వల్గానే ఉన్నాయి. సో అది మనకి డూప్లికేటివ్ అవుతుంది. అలాగే వౌ ఇక్కడ చూడండి బి వచ్చింది, ఇక్కడ డబ్ల్యూ వచ్చింది. సో ఇది మనకి ఏమవుతుంది, రైమింగ్ టైప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ సౌండ్ వస్తే ఇక్కడ మనకి ఏ సౌండ్ వస్తే అక్కడ కూడా కాన్సనెంటే కనుక వచ్చినట్టయితే అది ఏమవుతుంది, ఎలిటరేటివ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ రెండు వేరువేరుగా వచ్చాయి కాబట్టి అవి కేవలం రైమింగ్ వర్డ్సే. సో బౌ అనేది రైమింగ్ వర్డ్. అలాగే చుక్ అనేది డూప్లికేటివ్, ఎందుకంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. అలాగే ఈజీ పీజీ అనేది మనకి రైమింగ్ వర్డ్, ఎందుకంటే ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ పి ఉంది, రెండు సపరేట్ లెటర్స్ కాబట్టి. అలాగే టాటా అనేది మనకి డూప్లికేటివ్ అవుతుంది. పింగ్ పాంగ్ అనేది ఏమవుతుందంటే ఎలిటరేటివ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పి ఉంది, ఇక్కడ పి ఉంది. సో ఈ విధంగా మీరు మిగతాయి కూడా ఇక్కడ ఏవైతే బాక్స్ ఉన్నదో అందులో మీరు కనుక రాసినట్టయితే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం. రీడూప్లికేటివ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ వేస్. Some simply imitate sounds, ding dong, bow wow. Some suggest alternative movements, flip flop, ping pong, and some intensify meanings, teeny weeny, tip top. సో కొన్ని ఈ యొక్క రీడూప్లికేటివ్ వర్డ్స్ అనేవి కూడా ఉంటాయంట. అయితే మనకి తెలుగులో కనుక చూసుకుంటే మనం తాడో పేడో, పిల్లా జొల్లో, అటో ఇటో ఇలా అంటూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా మనకి రైమింగ్ వర్డ్స్ కిందకి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే ఈ యూనిట్లో మనకి గ్రామర్ అలాగే వొకాబులరీ పార్ట్ కూడా చాలా తక్కువ ఉన్నదండి. అంటే లాస్ట్ యూనిట్తో పోల్చుకుంటే చాలా తక్కువ అనేది ఉన్నది. లాస్ట్ యూనిట్లో చాలా ఎక్కువ అనేది ఉన్నది. సో మనకి ఇప్పటి వరకు డూప్లికేటివ్, ఎలిటరేటివ్, రైమింగ్ టైప్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు గ్రామర్లో మనకి ఏంటంటే పాస్ట్ టెన్స్కి అలాగే సింపుల్ పాస్ట్ గురించి మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో లాస్ట్ మనం ప్రెజెంట్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి అయితే చూసాం కదా. సో ఇక్కడ పాస్ట్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి అయితే మనం చెప్పుకుందాం. మామూలుగా అయితే మనకి పాస్ట్ టెన్స్ అంటే మనం వీటిలో చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అనేది వస్తుంది. అంటే పాస్ట్ టెన్స్లోనే చెప్పిందే హ్యాడ్ అనేది మనకి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఎగ్జాంపుల్స్ కాదు, ఇవి మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఏ సందర్భాల్లో మనం యూజ్ చేస్తాం అనేది. సో ఫస్ట్ వన్ చూస్తే ఇట్ వాస్ 10:20 మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. అంటే ఇప్పుడు 10:20 అయింది, అంటే మా ఫాదర్ ఆల్రెడీ వెళ్ళిపోయారు అని. సో ఇక్కడ చూడండి, వెన్ అన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ది పాస్ట్ ద యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఏదైనా ఒక సంఘటన అనేది మనం గతంలో చెప్పేటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం కంటే ముందే జరిగిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ 10:20 అనమాట. అంటే పాస్ట్లో 10:20,
ఆ 10:20కి ముందే వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయారు కాబట్టి ముందు ఏం జరిగింది, వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోవడం అనేది జరిగింది కాబట్టి ఆ యొక్క జరిగిపోయిన పనిని ఫస్ట్ ఏదైతే జరిగిపోయిందో ఆ పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి ముందే జరిగిపోయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్తామని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, సమ్ టైమ్స్ ద పాయింట్ ఆఫ్ టైమ్ కెన్ బి అండర్స్టూడ్ ఫ్రమ్ ది ఎర్లియర్ సెంటెన్సెస్ అండ్ అదర్ కాంటెక్స్చువల్ క్లూస్. అంటే ఇక్కడ 10:20 అనేది మనకి పాయింట్అవుట్ చేశాడు కాబట్టి ఓకే. అలా కాకుండా మనకి క్లూస్ ద్వారా, ఏవైనా క్లూస్ ద్వారా చెప్పొచ్చు, లేదంటే ఏదైనా సెంటెన్సెస్ ద్వారా మనకి తెలియవచ్చు అనమాట. సో అలా ఏ విధంగా జరిగినా ఫస్ట్ జరిగిపోయిన దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి అంటున్నారు. సో అది మనకి ఫస్ట్ రూల్. అలాగే సెకండ్ రూల్ చూస్తే, ఫైనల్లీ వీ రీచ్డ్ దిరాంగ్, ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ రీచ్డ్ ఎట్. ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్డ్ దిరాంగ్. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు దిరాంగ్కి చేరిపోయారు. అయితే ఏదైతే తవాంగ్ నుంచి దిరాంగ్ రావాల్సిన బస్సు ఉన్నదో అది అప్పటికి ఇంకా చేరలేదు. సో ఫస్ట్ ఏం జరగాలి, ఏ పని జరగాలి, ఆ బస్సు అనేది ముందు రావాలి. సో అది మనకి ఫస్ట్ జరగాల్సిన పని. అందుకని ఇక్కడ ఏం చేశారంటే ఆ బస్సు ఏదైతే ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్డ్ దిరాంగ్ అంటే అది ఫస్ట్ జరగాల్సిన పని కాబట్టి అక్కడ మనం దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే తెలియచేసాం. అయితే ఇక్కడ చూడండి, వెన్ టూ యాక్షన్స్ ఇన్ ది పాస్ట్ ఆర్ క్లియర్లీ సెపరేటెడ్ బై టైమ్ ద ఎర్లియర్ యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఏవైనా ఇక్కడ కూడా అంతే, సేమ్ అంతే, కాకపోతే క్లియర్లీ సెపరేటెడ్ బై టైంతో, అంటే టైం అనేది ఖచ్చితంగా ఉండి ఒక యాక్షన్ ముందు జరగాలి అని అనుకున్నప్పుడు ఆ ఏదైతే ముందు జరగాల్సిన పని అనేది ఉన్నదో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలియచేస్తామని ఇక్కడ చెప్తున్నాడు. సో అది మనకి రూల్ 2. అలాగే ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఎ రాక్, మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ప్లైట్. వెన్ టూ యాక్షన్స్ ఇన్ ది పాస్ట్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది పాస్ట్ టెన్స్. అంటే నేను ఎప్పుడైతే ఫాస్ట్గా కూర్చున్నానో మా యొక్క తండ్రి నవ్వారు అని అర్థం అనమాట. సో అక్కడ ఏంటి, రెండు కూడా ఒకేసారి జరిగాయి. తను కూర్చోవడం, అతని యొక్క ఫాదర్, ఆమె యొక్క ఫాదర్ నవ్వడం, రెండు కూడా ఒకేసారి జరిగాయి కాబట్టి ఆ రెండింటిని కూడా మనం పాస్ట్ టెన్స్లోనే ఎక్స్ప్రెస్ చేస్తామంట. అలాగే ఫోర్త్ రూల్ కనుక చూస్తే, సునీత నెవర్ సా ఏ బేర్ బిఫోర్ షీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు మారేడుమిల్లి. సో ఆమె మారేడుమిల్లికి ట్రాన్స్ఫర్ అవ్వకముందు ఎప్పుడు కూడా బీర్ అనేది చూడలేదంట. అలాగే సింధు క్లోజ్డ్ ద డోర్స్ బికాస్ షీ హియర్ లౌడ్ నాయిసెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. తను డోర్ క్లోజ్ చేసేసుకుంది. ఎందువలన అంటే బయట నుంచి చాలా పెద్ద సౌండ్స్ అనేవి రావడం వల్ల. ఐ నెవర్ మెట్ హిమ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ఇండియా. సో నేను ఇండియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని ఎప్పుడు కూడా చూడలేదు అని అర్థం. సో ఇక్కడ చూడండి, నార్మల్లీ వెన్ ద టైమ్ రిలేషన్ ఈజ్ అనాంగ్వియస్ అంటే కొంచెం సందిగ్ధత అన్నమాట, ఎప్పుడు ఏం జరిగిందో మనకి తెలియదు అన్నమాట. బై ద యూజ్ ఆఫ్ బిఫోర్, ఆఫ్టర్, బికాస్ ఎక్సెట్రా ద సింపుల్ పాస్ట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు బోత్ పాస్ట్ యాక్షన్స్. అంటే ఇక్కడ రెండు మనకి జరిగాయి, అంటే ఒకటి ముందు ఒకటి వెనకాల జరిగిందని చెప్తున్నారు, కానీ మనకి కొంచెం ఆ యొక్క టైంకి సంబంధించి సందిగ్ధత అనేది ఉన్నదనమాట. ఎందువల్ల ఏం జరిగింది అనేది మనకి క్లారిటీ లేకపోవడం వల్ల అలాంటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం అవన్నీ కూడా సింపుల్ పాస్ట్లోనే మనం చెప్తాము. ఆ ఏవైతే రెండు యాక్షన్స్ జరిగాయో ఆ రెండు కూడా మనం పాస్ట్లోనే చెప్తాము. అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేయాలా వద్దా అనేది మన ఆప్షనల్ అన్నమాట. సో అది మనకి దాని గురించి. అయితే దానికి సంబంధించిన ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, కమెంట్ on the use of the simple past tense, past perfect tense in the following sentences. Identify the tense and give reasons for the use of the tense used. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ అనేవి ఇచ్చాడు. అయితే ఆ సెంటెన్సెస్లో పాస్ట్ టెన్స్ కానీ లేదంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ యూజ్ చేయడానికి గల కారణాలు అనేవి ఏంటి అని అడుగుతున్నాడు. సో చూద్దాం. ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ రౌండ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్. నేను ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఒక బలమైన కారణం చేత. అంటే ఏంటి ఆ కారణం అంటే టు గెట్ మ్యారేజ్ చేసుకోవడం కోసం.
మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ అకార్డింగ్ టు ది కస్టమ్స్ ఆఫ్ అవర్ ట్రైబల్ సొసైటీ. మా పేరెంట్స్ ఏవైతే మా ఆచారాలు అనేవి ఉంటాయో దానికి కట్టుబడి మ్యారేజ్ అనేది ఫిక్స్ చేశారు అని అర్థం. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, 3 యాక్షన్స్ మనకి జరిగాయి. ఫస్ట్ చూడండి, ఇక్కడి నుంచి ఇది అతను రావడం, అతనికి పెళ్ళి చేసుకోవడానికి వచ్చాడని, అలాగే వాళ్ళ పేరెంట్స్ అనేది పెళ్ళి ఫిక్స్ చేయడం. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ అతను వచ్చాడనేది మనం పాస్ట్ టెన్స్లోనే చెప్తాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్తాం. ఎందుకంటే అతను దేనికి వచ్చాడు, మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చాడు కాబట్టి, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఆ వచ్చింది అనేది ఎందుకు వచ్చాడు అనేది మ్యారేజ్ చేసుకోవడానికి కాబట్టి, ఆ వచ్చిందనే యాక్షన్ ముందే జరిగింది కాబట్టి అది మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. అది ఇక్కడ ఈ టూ సెంటెన్సెస్కి అయిపోయింది. ఇక్కడ మన లాస్ట్ సెంటెన్స్ ఎందుకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, ఇక్కడ మనకి హ్యాడ్ అనేది కనిపిస్తుంది చూసారా. సో మనం హ్యాడ్ అనేది కనిపిస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఎందుకండి హ్యాడ్ అనేది యాడ్ చేశారంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎందుకు చెప్పారు అంటే, సో అతను పెళ్ళి చేసుకోవాలంటే ఆల్రెడీ ఆ పెళ్ళి ముందే నిశ్చయం అయిపోయి ఉండాలి కదా. సో అక్కడ పెళ్ళి అనేది ముందే నిశ్చయం అయిపోయిందంటే అతను రాకముందే పెళ్ళి గురించి ప్రస్తావన అనేది వచ్చి పెళ్ళి నిశ్చయం అయింది అంటే, సో అది కూడా మనకి ఎందులో చెప్పాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే మనం చెప్తాం. సో అందుకని ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఏ రూల్లో అంటే సెకండ్ రూల్లో. ఎందుకంటే ఒక యాక్షన్ 2 యాక్షన్స్ అనేవి జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి కాబట్టి, సో ఇది రూల్ 2కి సంబంధించి. అలాగే టైమ్ ఫ్లూ అండ్ 5 months ఇంటూ మై మ్యారేజ్ ఐ రియలైజ్డ్ ఇట్. అయితే నా మ్యారేజ్ అయ్యి 5 months అయింది, ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను అని అర్థం. సో ఇక్కడ ఏంటంటే ఎలాంటి టైంని కూడా పర్టికులర్ టైంతో ఏది ముందు జరిగింది ఏది వెనకాల జరిగిందని మనకి తెలియట్లేదు. సో ఇది ఏంటంటే మనం పాస్ట్ టెన్స్లోనే సింపుల్ పాస్ట్లోనే మనం చెప్తాము, ఎందుకంటే ఏది సెపరేషన్ అనేది కరెక్ట్గా క్లియర్గా లేదు కాబట్టి. సో రూల్ 4కి సంబంధించి బట్ ఆఫ్టర్ సమ్ ఢిల్లీ డార్లింగ్ ఐ ఫైనలీ డిసైడెడ్ అగైన్స్ట్ ఇట్ బికాజ్ మ్యారేజ్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ హ్యాడ్ గాట్ ఇన్ టు డెట్. సో ఇక్కడ ఏంటంటే బీ సైలెంట్ అండి. డెట్ అంటే ఏంటంటే అప్పులు పాలు అవ్వడం, చాలా మనీ కోసం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏం జరిగిందో ముందు మనం చూద్దాం. బట్ ఆఫ్టర్ సమ్ ఢిల్లీ డార్లింగ్ ఐ ఫైనల్లీ డిసైడెడ్ అగైన్స్ట్ ఇట్. చాలా గొడవలు అలాగే చాలా తారతమ్యాలు తర్జన భర్జనలు పడిన తర్వాత నేను ఒక డెసిషన్ అనేది తీసుకున్నాను. అయితే ఏంటి అంటే అంటే దేని గురించి అంటే మ్యారేజ్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ హ్యాడ్ గాట్ ఇన్ టు డెట్. మ్యారేజ్ అనేది నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ని అనేది తెచ్చిపెట్టింది, అలాగే నన్ను అప్పులు పాలు కూడా చేసింది అని అర్థం. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది అంటే తను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందా అప్పులు పాలు అవ్వడం జరిగిందా అంటే ఫస్ట్ అప్పులు అంటే మ్యారేజ్ అనేది తన పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అనేది పెంచి అప్పులు పాలు అవ్వడం అనేది ముందు జరిగింది. తర్వాత ఆమె ఆ డెసిషన్ అనేది తీసుకుంది కాబట్టి, సో ఇక్కడ ఏమైంది ఫస్ట్ తను రెస్పాన్సిబిలిటీస్ అనేవి తన పైన పెరిగాయి, ఆ తర్వాత తను రియలైజ్ అయ్యి డిసైడ్ అనేది డెసిషన్ అనేది తీసుకుంది. ఫస్ట్ తను రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి కాబట్టి అది మనం దేంట్లో చెప్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఇక్కడ మనం ఏ రూల్ని యూజ్ చేస్తున్నామంటే ఫస్ట్ రూల్ని అయితే యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఒక టైం అనేది కరెక్ట్గా మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ది బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఏ పోర్టర్. సారీ అండి, థర్డ్ వన్కి మనకి సెకండ్ రూల్ అనేది అవుతుంది, ఎందుకంటే ఒక యాక్షన్ అనేది ముందు జరిగింది దాని తర్వాత ఇంకొక యాక్షన్ అనేది జరిగింది కాబట్టి. సో ఫోర్త్ వన్ కనుక చూస్తే ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ది బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఏ పోర్టర్. అంటే నేను వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్కి అదొక ట్రంక్ ఏదైతే పెట్ అనేది ఉన్నదో అది పోర్టర్ అనేది తీసుకొచ్చాడు అని అర్థం.
సో ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది, ఇంటికి రావడం అనేది తర్వాత జరిగింది. ఇంటికి వచ్చి ఆ పెట్టి తేవడం అనేది ముందు జరిగింది కాబట్టి ఇది మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే తెలియచేస్తాం. సో ఇంటికి వచ్చేటప్పుడు ఆ పెట్టిని పోర్టర్ అనేది మోసుకొని వచ్చాడు కాబట్టి అది మనకి ముందు జరిగింది. సో అందుకని అది మనం పాస్ట్ పర్ఫెక్ట్లో అయితే తెలియజేస్తాం. అలాగే ఏ లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ ఎట్ అవర్ ప్లేస్ ద డే ఐ వాజ్ టు లీవ్, పీపుల్ హ్యాడ్ కమ్ టు విష్ మీ లక్. సో నేను ఏ రోజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నానో అప్పుడు చాలామంది పీపుల్ అనేవాళ్ళు గ్యాదర్ అయ్యారు. నేను వెళ్ళిపోతున్న చోటుకి వచ్చేసారు. అయితే ఎందుకు వచ్చారు అంటే నన్ను విష్ చేయడానికి, నాకు గుడ్ లక్ చెప్పడానికి వచ్చారని. సో ఫస్ట్ ఏం జరిగింది, గుడ్ లక్ చెప్పడానికి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ రావడంతో అక్కడ ఒక ఎక్కువ మంది గ్యాదర్ అయినట్టు అనిపించింది. సో ఫస్ట్ ఏంటి, వాళ్ళు విష్ చేయడానికి రావడం ఫస్ట్ జరిగింది కాబట్టి అది మనం ఏం చేసామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. అయితే వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారంటే అతను వెళ్ళిపోతున్న ప్లేస్కి వచ్చారు కాబట్టి అది నెక్స్ట్ జరిగింది కాబట్టి అది మనం పాస్ట్ టెన్స్లో అయితే చెప్పాం. 6th వన్ చూస్తే ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. అంటే నాన్నగారు చాలా సైలెంట్గా ఉన్నారు కాసేపు. ఎందుకంటే హీ థాట్ఫుల్లీ లుక్డ్ ఎట్ ది సన్ ఫర్ ఎ మూమెంట్. కాసేపు సూర్యుడిని అలా చూస్తున్నారు. అండ్ దెన్ హిజ్ ఐస్ ఫెల్ ఆన్ ది క్యాన్ ఆఫ్ హోమ్ మేడ్ వైన్ దట్ ఐ వాజ్ క్యారింగ్. తర్వాత అతని కళ్ళు నేను ఏదైతే హోమ్ మేడ్ వైన్ అనేది తీసుకువెళ్తున్నానో దానిపైన పడింది అని అర్థం. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి దేనికి కూడా సంబంధం అనేది లేదు. అంటే సంబంధం లేకపోవడం అంటే ఏం జరిగిందో ఏ టైంలో ఏం జరిగిందో అనేది మనకు ఒక పాయింట్ ఆఫ్ టైంని ఇక్కడ కరెక్ట్గా ఇవ్వట్లేదు అనమాట. అటు ఇటు కొంచెం సందేహాలనే ఉన్నాయి. అంటే ఏది ఫస్ట్ జరిగి ఉంటుంది, ఏది సెకండ్ జరిగి ఉంటుందని. సో అతను సైలెంట్గా ఉండడం అనేది ఫస్ట్ జరిగిందా, అతను సన్ వైపు చూడడం అనేది ఫస్ట్ జరిగిందా, ఇవన్నీ కూడా మనకి ఏది కూడా తెలియదు కాబట్టి అవన్నీ కూడా మనం పాస్ట్ టెన్స్లోనే ఎక్స్ప్రెస్ చేసాం. అలాగే ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. నేను అతనికి క్యాన్ వైన్ అనేది ఇచ్చాను. హీ పోర్డ్ హిమ్సెల్ఫ్ ఏ మగ్ అండ్ హ్యాండెడ్ మీ ద క్యాన్. హీ డ్రాంక్ ఆల్ ఆఫ్ ఇట్ అట్ వన్ గో. అతను ఒక మగ్ తీసుకొని వైన్ తీసుకొని ఒకేసారి తాగేశాడు. హీ దెన్ అరేంజ్డ్ ద బెల్ట్ దట్ వాజ్ అటాచ్డ్ టు ది ట్రంక్ కేర్ఫుల్లీ ఆన్ హిస్ ఫోర్ హెడ్. తర్వాత ఏదైతే పెట్ట అనేది ఉన్నదో దాన్ని తీసుకొని తలపైన పెట్టుకున్నారని. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, మనకి జరిగాయి చాలా పనులు అయితే జరిగాయి, కానీ ఏది ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది అనేది ఇక్కడ మనకి ఒక పాయింట్ ఆఫ్ టైం అనేది కరెక్ట్గా లేదు. సో అతను ఫస్ట్ ఏం చేశాడో తెలీదు. సో ఏ టైంలో జరిగిందో ఏమీ కూడా మనకి అక్కడ క్లారిటీ అనేది లేదు కాబట్టి అవన్నీ కూడా మనం పాస్ట్ టెన్స్లోనే తెలియజేస్తాం. తర్వాత 8th వన్ చూస్తే ఐ హ్యాడ్ నెవర్ గాట్ యూజ్ టు ఫిజికల్ లేబర్ హ్యావింగ్ స్టేడ్ ఇన్ హాస్టల్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అంటే ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడు కూడా శారీరక శ్రమ అనేది పడలేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్స్లోనే ఉండడం వల్ల నేను ఎప్పుడు కూడా శారీరక శ్రమ అనేది పడలేదు అని. సో ఇక్కడ ఫస్ట్ ఏదైతే చెప్తున్నారో ఆ విషయాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్స్లోనే ఉండడం వల్ల ఎప్పుడు ఇలాంటి శారీరక శ్రమ అనేది పడలేదు అన్నారు కాబట్టి అది మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాలి. అలాగే 9th వన్ చూస్తే హిజ్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజంబల్డ్ దోస్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. అంటే అతని పాదాలు అనేవి చాలా పగుళ్ళు అనేవి వచ్చేసాయి, అలాగే చూడడానికి ఏనుగు పాదాల్లా ఉన్నాయి అని అంటున్నాడు. సో ఫస్ట్ ఏం జరిగి ఉంటుంది, ఫస్ట్ పగుళ్ళు రావడం అనేది అయ్యింది, తర్వాత చూడడానికి ఏనుగు పాదాల్లా కనిపించాయి. సో ఫస్ట్ చెప్పిన సెంటెన్స్ మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి కాబట్టి హీస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్. సో అది మనం పాస్ట్ పర్ఫెక్ట్లో తెలియజేస్తాం. నెక్స్ట్ వన్ ఐ నోటీస్డ్ దిస్ ఫర్ ది ఫస్ట్ టైం. ఐ హ్యాడ్ నాట్ నోటీస్డ్ దట్ ద రోడ్ వాజ్ అన్ఈవెన్. అంటే నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా దాన్ని ఆ రోడ్ అనేది అలా రాళ్ళతోటి అంటే గుంతలతోటి ఉన్నదని నేను ఎప్పుడు అనుకోలేదు, నేను ఇప్పుడే అనుకుంటున్నాను అని ఇప్పుడే
నేను దాన్ని గుర్తించాను ఫస్ట్ టైం అని అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి, ఇంతకుముందు అతను ఆ రోడ్ అలా ఉందని గుర్తించకపోవడం. సో అది ఫస్ట్ జరిగింది కాబట్టి అది మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే చెప్పాము. అలాగే ఐ చెక్డ్ మై వ్యాలెట్ అండ్ సా ఐ స్టిల్ హ్యాడ్ అరౌండ్ 40 రూపీస్ విత్ మీ. సో ఇక్కడ కూడా ఏంటంటే అతను వ్యాలెట్ అనేది చెక్ చేసుకున్నప్పుడు 40 రూపీస్ అనేవి అందులో ఉన్నాయంట. సో అతను ఎప్పుడు చెక్ చేశాడు అంటే ముందు 40 రూపీస్ ఉన్నాయని చూసి తర్వాత చూసాడా, లేకపోతే అతను చూసిన తర్వాత 40 రూపీస్ ఉన్నాయనేది మనకి ఆ పాయింట్ ఆఫ్ టైం అనేది క్లారిటీ లేదు కాబట్టి ఆ రెండు కూడా మనం పాస్ట్ టెన్స్లోనే తెలియజేసాం. అలాగే I then took out my pair of leather shoes from the trunk and noticed my father's face lighting up with contentment. సో ట్రంక్ పెట్లోంచి ఎప్పుడైతే ఆ షూస్ అనేవి తీసిన వెంటనే అతని యొక్క తండ్రి ఫేస్ అనేది వెలిగిపోతుందంట. సో ఇక్కడ కూడా ఈ రెండింటిని కూడా మనం సింపుల్ పాస్ట్లోనే చెప్తాం, ఎందుకంటే రెండు కూడా ఒకేసారి జరిగాయి కదా. సో రెండు యాక్షన్స్ అనేవి ఒకేసారి జరిగినప్పుడు మనం సింపుల్ పాస్ట్లో అనేది చెప్తాం అనుకున్నాం కదా. సో అందుకని ఇక్కడ రెండు ఒకేసారి జరిగాయి. ఆ లెదర్ షూస్ తీసిన వెంటనే అతని యొక్క వాళ్ళ నాన్నగారి యొక్క ఫేస్ అనేది ఆనందంతో వెలిగిపోయిందని, ఆ రెండు ఒకేసారి జరిగే వాటి పాస్ట్ టెన్స్. I saw that the road we had come by looked like a giant motionless rope. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ వాళ్ళు వచ్చిన రోడ్ అనేది ఎలా కనిపిస్తుందంటే ఇప్పుడు చూడడానికి ఏదో ఒక రోప్, ఒక తాడులాగా కనిపిస్తుందంట. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఆ రోడ్లోంచి ట్రావెల్ చేసేయడం అయిపోయింది, తర్వాత వాళ్ళు వెనక తిరిగి ఆ రోడ్ని చూశారు. అంటే ఇక్కడ ముందు ఏం జరిగింది, వాళ్ళు ముందు ఆ రోడ్ పైన ట్రావెల్ చేయడం అనేది జరిగింది కాబట్టి అది మనం సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే చెప్తాము. తర్వాత హీ స్టాప్డ్ హిస్ బిజినెస్ ఆఫ్టర్ హీ బికేమ్ ఓల్డ్. అతను బిజినెస్ అనేది స్టాప్ చేశారు ఎప్పుడు అంటే అతను చాలా ఓల్డ్ అయిపోయిన తర్వాత. అలాగే ఐ నెవర్ ఏట్ హలీమ్ బిఫోర్ ఐ విజిటెడ్ హైదరాబాద్. సో అతను ఎప్పుడు కూడా హలీం అనేది తినలేదంట. సో ఈ రెండు కూడా ఆఫ్టర్ బిఫోర్తో మనకి కలపబడి ఉన్నాయి కాబట్టి ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఎందులో చెప్పుకుంటామని చెప్పాం ఆల్రెడీ, సింపుల్ పాస్ట్లోనే చెప్పాం. ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేసుకున్నా అది ఆప్షనల్ అన్నమాట. సో ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి. హోప్ మీ అందరికీ అయితే నేను కొంచెమైనా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కనుక చూస్తే నెక్స్ట్ మనకి ఏమున్నాయంటే యాడ్వర్బియల్ క్లాజెస్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో అసలు ముందు మనకి యాడ్వర్బియల్ క్లాజ్ అంటే ఏంటో మనం చూద్దాం. An adverbial clause is a word or expression in the sentence that functions as an adverb. That is, it tells you something about how the action in the verb was done. అంటే మనకి ఏదైనా ఒక సెంటెన్స్ అనేది ఉన్నదనుకోండి, అందులో ఒక పదం కానీ లేదంటే కొన్ని పదాల సమూహం కానీ యాడ్వర్బ్ లాగా పనిచేస్తుందంట. అంటే ఒక యాక్షన్ అనేది జరిగింది, సో ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని ఆ యాక్షన్ గురించి తెలియచేస్తుంది కాబట్టి ఆ యొక్క క్లాజెస్ని మనం యాడ్వర్బియల్ క్లాజెస్ అని అంటూ ఉంటాం. సో ఈ యాడ్వర్బియల్ క్లాజెస్ అనేవి దేంతో సెపరేట్ చేయబడి ఉంటాయి అంటే కొన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో, అంటే ఆఫ్టర్ కానీ, ఆల్దో కానీ, యాజ్, బికాజ్, బిఫోర్, ఇఫ్, సిన్స్, దట్, దో, స్టిల్, అన్లెస్, అంటిల్, వెన్, వేర్, వైల్. సో ఈ యొక్క సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో మనకి ఈ యాడ్వర్బియల్ క్లాజెస్ అనేవి వేరు చేయబడి ఉంటాయంట. అలాగే దే విల్ విజిట్ యూ బిఫోర్ దే గో టు ది ఎయిర్పోర్ట్. వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపు నిన్ను కలుస్తారు అని అర్థం. సో యాడ్వర్బియల్ క్లాజెస్ కెన్ ఆల్సో బి ప్లేస్డ్ బిఫోర్ ద మెయిన్ క్లాజ్ వితౌట్ చేంజింగ్ ది మీనింగ్. అయితే మనం ఈ ఏవైతే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఉన్నాయో అవి మనం మెయిన్ క్లాస్కి ముందును కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే ఫస్ట్ అవి పెట్టి తర్వాత మనం మెయిన్ క్లాస్ రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బిఫోర్ దే గో టు ది ఎయిర్పోర్ట్ దే విల్ విజిట్ యూ. ఈ విధంగా మనకి ఏ విధంగా రాసిన మీనింగ్ అయితే మనకి సేమ్ వస్తుంది. వెన్ an adverb clause introduces the sentence it is set off with a comma.
మనకి యాడ్వర్బియల్ క్లాజ్ అనేది కామాతో ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైతే ఈ విధంగా మనం ఫస్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని పెట్టుకుంటామో అప్పుడు ఖచ్చితంగా కామాతో మనం సెపరేట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ పైన చూడండి, దే విల్ విజిట్ యూ బిఫోర్ దే గో టు ది ఎయిర్పోర్ట్ అనే దాంట్లో మనం బిఫోర్ అనేది మిడిల్లో రాసాం కాబట్టి అక్కడ మనం ఎలాంటి కామా అనేది యూజ్ చేయలేదు. అయితే యాడ్వర్బ్ క్లాజెస్ ఆన్సర్ క్వశ్చన్స్ లైక్ వెన్, వేర్, వై. అంటే ఈ యాడ్వర్బియల్ క్లాజెస్ అనేవి వెన్, వేర్, వై, ఎక్కడ జరిగింది ఏదైనా పని, సో ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఇచ్చేలాగా మనకి ఈ యాడ్వర్బియల్ క్లాజెస్ అనేవి ఉంటాయంట. సో ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన యాడ్వర్బియల్ క్లాజెస్ గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అయితే తెలుసుకుందాం. అంటే మనకి అసలు యాడ్వర్బియల్ క్లాజ్ అంటేనే ఏం తెలియకుండా డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్లోకి అయితే వెళ్ళిపోకూడదు కదండి. సో అందుకని అయితే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే, యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్ ఐ వాక్డ్ ఫాస్ట్. సో నేను అతన్ని క్యాచ్ చేయాలి కనుక చాలా ఫాస్ట్గా నడుస్తున్నాను, లేదంటే నేను అతన్ని క్యాచ్ చేయడం కోసం చాలా ఫాస్ట్గా నడుస్తున్నాను అని అర్థం. ఇక్కడ యాజ్ అనేది మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది అవుతుంది. అలాగే యాజ్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్ ఐ హియర్డ్ ఫాదర్స్ వాయిస్. నేను ఎప్పుడైతే ఒక టీ అనుకోండి, సపోజ్ నేను ఎప్పుడైతే టీ ఇలా తాగుతూ ఉన్నానో అప్పుడే నాకు మా ఫాదర్ వాయిస్ అనేది వినిపించింది అని. హీ డిసైడెడ్ టు గో టు హిజ్ వర్క్ ప్లేస్ బికాస్ హీ గాట్ ఇన్ టు డెట్స్. సో అతను ఏమనుకున్నాడంటే వర్క్ ప్లేస్కి ఇంకా వెళ్ళిపోవాలని అనుకున్నాడు, ఎందుకంటే అతను చాలా అప్పుల్లో ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడ అన్నీ కూడా యాజ్ చూడండి, ఇక్కడ యాజ్ అనేవి మనం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఫస్ట్ రాసినప్పుడు కామాతో మనం సెపరేట్ చేసాం. అలాగే మధ్యలో మనం కనుక సబార్డినేటింగ్ కంజంక్షన్ని యాడ్ చేస్తే కనుక మనం ఎలాంటి కామా అనేది యూజ్ చేయలేదు. అయితే ఇవన్నీ కూడా చూసారా, మనకి ఈ యాడ్వర్బియల్ క్లాజెస్ అన్నీ కూడా కండిషన్ కానీ, కంపారిజన్ కానీ, మేనర్, రిజల్ట్, టైం, కన్సెషన్, పర్పస్, రీజన్, ఈ విధంగా ఇన్ని విధాలుగా ఈ యాడ్వర్బియల్ క్లాజెస్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది. సో దానిపైన మనకి కొన్ని బిట్స్ అనేవి ఇచ్చాడు, చూద్దాం. కంబైన్ ది పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్ బై యూజింగ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ మనకి బ్రాకెట్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాడు కదా, సో వాటిని యూజ్ చేసి ఆ యొక్క దాన్ని కంబైన్ చేయమన్నాడు అనమాట సెంటెన్సెస్ని. దెర్ వాజ్ నో బడీ ఇన్ ది విలేజ్ టు క్యారీ ద ఆథర్స్ లగేజ్, ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. సో ఆథర్ యొక్క లగేజ్ని ఎవ్వరు కూడా క్యారీ చేయడానికి రాలేదు, ఎందువల్ల అంటే ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి అని అర్థం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని కూడా బికాజ్ అనే దాంతో కంబైన్ చేసి, ఈ మధ్యలో మనకి బికాజ్ అనే దాంతో కంబైన్ చేసి రాసేస్తాం. దేర్ వాజ్ నో బడీ ఇన్ ది విలేజ్ టు క్యారీ ద ఆథర్స్ లగేజ్ బికాస్ ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. అదే అనమాట. సో బికాస్తో మనం కంబైన్ చేసి రాస్తాం. అలాగే ద రోడ్స్ వర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. సో ఇక్కడ మనం ఇది ఏంటంటే ఒక యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎందువల్ల అలా లగేజ్ని తీసుకువెళ్ళడానికి ఇష్టపడట్లేదు అంటే ఆ రోడ్ అనేది బాగోలేదు కాబట్టి. సో ఎందువల్ల అంటే వై అనే దానికి మనకి ఆన్సర్ ఇస్తుంది కాబట్టి సో అదొక రీజన్ అని, యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి యాజ్ అనే దాంతో మనం కంబైన్ చేయొచ్చు. యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్ హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్, కామా అనేది మనకి ఉంటుంది ఇక్కడ. యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్ కామా హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ఆ రోడ్స్ అనేవి కంఫర్టబుల్గా లేనందువల్ల అతను తక్కువ లగేజ్ అనేది ప్రిఫర్ చేస్తున్నాడు అని అర్థం వస్తుంది. అలాగే థర్డ్ వన్ చూస్తే హీ వాంటెడ్ టు స్టే ఎట్ హోమ్ ఫర్ సమ్ మోర్ డేస్ హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్. అతను ఇంకొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉండాలనుకుంటున్నాడు కాబట్టి అతను లీవ్కి అప్లై చేయాలనుకుంటున్నారు. సో దీన్ని సిన్స్ అనే దాంతో కంబైన్ చేయమన్నాడు. సో ఇక్కడ చూస్తే సిన్స్ హీ వాంటెడ్ టు స్టే ఎట్ హోమ్ ఫర్ సమ్ మోర్ డేస్ హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్ అనేది. సో ఇక్కడ మనకి కామా అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ యూ మే నాట్ అటెండ్ ది క్లాస్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్.
నువ్వు కనుక క్లాస్కి కనుక రాకపోయినట్టయితే ఇంక నువ్వు మరి రావక్కర్లేదు, నువ్వు ఇంకా ఇంటి దగ్గరే ఉండిపోవచ్చు, ఇంకా నువ్వు రావక్కర్లేదు అని అర్థం వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇఫ్ దాంతో కంబైన్ చేయమన్నారు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్ యూ మే నాట్ అటెండ్ ది క్లాస్. సో ఈ విధంగా మనం ఆపోజిట్గా ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్, ఇంకా నువ్వు రావాల్సిన పని లేదు ఎందుకంటే నువ్వు క్లాస్కి అటెండ్ అవ్వట్లేదు కాబట్టి అని అర్థం వస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్ కామా యూ మే నాట్ అటెండ్ ది క్లాస్ అనేది వస్తుంది. సో ఇవి రాయడానికి అవ్వదు కాబట్టి స్క్రీన్ పైన మీరు నేను చెప్తున్నప్పుడే రాసుకోండి. అలాగే ఇక్కడ ద బాయ్ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్ దెన్ ఇట్ క్రంబుల్ డౌన్, దీన్ని మనకి వెన్ అనేది యూజ్ చేసి రాయమన్నాడు. సో ఇక్కడ వెన్ అంటే ఏంటి, మనకి ఎప్పుడు అని అర్థం. ఎప్పుడు అంటే యాడ్వర్బియల్ ఆఫ్ టైంని తెలియచేస్తున్నట్టు మనకి వస్తుంది. సో ఇక్కడ వెన్ ద బాయ్ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ది స్టేర్స్ దెన్ ఇట్ క్రంబుల్ డౌన్ అని మనం రాస్తాం. సో ఇక్కడ ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ని స్టార్టింగ్ రాస్తున్నామో మనకి కామా అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇది మనకి యాడ్వర్బియల్ క్లాజెస్ గురించి అయితే. సో ఇది మనకి ద జర్నీలో ఉన్న గ్రామర్ అలాగే వొకాబులరీ పార్ట్కి ఓన్లీ సంబంధించింది. ఇప్పుడు సెకండ్ లెసన్లో వన్స్ అపాన్ ఏ టైంలో ఉన్న ఆథర్ గురించి అలాగే మీనింగ్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో వన్స్ అపాన్ ఏ టైం అనేది మనకి ఒక పోయం. దీన్ని ఎవరు రాశారు అంటే మనకి ఆథర్, దీని యొక్క ఆథర్ వచ్చేసి గ్యాబ్రియల్ ఓకరా అనే అతను రాయడం జరిగింది. సో గ్యాబ్రియల్ ఓకరా ఈజ్ అన్ ఆఫ్రికన్ పోయిట్. హీ వాజ్ బోర్న్ ఇన్ 1922 ఇన్ నైజీరియా. ఇతను 1921లో నైజీరియాలో పుట్టారంట. హీ వాజ్ ఎడ్యుకేటెడ్ అట్ గవర్నమెంట్ కాలేజ్ ఉమాయా. హిస్ పేరెంట్స్ వేర్ నాట్ రిచ్. అతను ఒక గవర్నమెంట్ కాలేజ్లో అయితే చదువుకున్నారంట. హీ వర్క్డ్ యాజ్ ఎ బుక్ బైండర్ అండ్ లాటర్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అట్ ఇనుగు. He also wrote plays and features for broadcasting and became a poet of outstanding ability. ఫస్ట్లో అతను ఒక బుక్ బైండర్ కింద, తర్వాత ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కింద కూడా వర్క్ చేశారు. తర్వాత అతను ఈ యొక్క రచనలు అనేవి స్టార్ట్ చేసి ఒక మంచి రచయిత కింద అయితే ఎదగడం జరిగింది. హిస్ పోయమ్స్ అపియర్డ్ రెగ్యులర్లీ ఇన్ బ్లాక్ ఆర్ఫియస్. హీ హ్యాస్ ఆల్సో రిటన్ ఏ నవల్ కాల్డ్ వాయిస్. సో వాయిస్ అనే ఒక నవల్ని కూడా ఈ గ్యాబ్రియల్ ఓకరా అనే అతను రాయడం జరిగిందంట. సో ఈ వన్స్ అపాన్ ఏ టైం ఎవరు రాశారు అంటే గ్యాబ్రియల్ ఓకరా. అందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే మనం కాక్టైల్ అంటే ఒక 2-3 ఆల్కహాల్ టైప్స్ అనేవి కలపడం ద్వారా వచ్చింది కాక్టైల్ అంట. ఏ డ్రింక్ యూజువల్లీ మేడ్ ఫ్రమ్ ఏ మిక్చర్ ఆఫ్ 2 or more ఆల్కహాలిక్ డ్రింక్స్. కన్ఫర్మ్ అంటే టు బీ and thinking that same way as most other people in a group or society normally acceptable. అంటే అనుకూలత అన్నమాట. ఎవరి ఆలోచనలన్నా ఒక మంచిగా ఉంటే వాటికి అనుకూలత తెలపడం. పోర్ట్రేట్ అంటే మనకి తెలిసిందే ఏంటి అంటే మన ఫేస్ అలాగే మన షోల్డర్ వరకు మన యొక్క డ్రాయింగ్ అనమాట, దాన్ని పోర్ట్రేట్ అంటారు. గుడ్ రిడెన్స్ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ రిలీఫ్ వెన్ అన్ అన్వాంటెడ్ పర్సన్స్ లీవ్స్. ఎవరైనా మనకి నచ్చని వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు మన నుంచి కొంచెం దూరం అయినప్పుడు అమ్మయ్య అని ఫీల్ అయ్యి ఒక ఫీల్ అనమాట. మ్యూటింగ్ అంటే చేంజింగ్ ఆల్ ద టైమ్. ఎక్స్ప్రెషన్లెస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ స్పీచ్ అంటే మాటలు లేకుండా సైలెంట్గా ఉండడం అనమాట. Fangs means long sharp teeth of some animals like snakes and dogs. బాగా కోరల్లా ఉంటాయి కదా, సో కోరదంతల్లా అలా అనమాట. యానిమల్స్కి కానీ ఈ పాములకి ఉండే పళ్ళు లాంటివి అన్నమాట. సో ఇవి మనకి ఈ వన్స్ అపాన్ ఏ టైంలో ఉన్న మీనింగ్స్ అయితే. నెక్స్ట్ లెసన్ మనకి ఏంటంటే వాట్ ఈజ్ మై నేమ్ అనేది మనకి నెక్స్ట్ థర్డ్ లెసన్ అన్నమాట. ఇది ఎవరు రాశారు అంటే శ్రీమతి పి సత్యవతి అనే ఆమె రాశారు. పి సత్యవతి ఈజ్ వన్ ఆఫ్ దోస్ రైటర్స్ హూ హ్యావ్ బ్రౌట్ ఫెమినిజం టు ది పీక్ ఇన్ తెలుగు లిటరేచర్.
దో షీ ఈజ్ ఏ రిటైర్డ్ ఇంగ్లీష్ లెక్చర్. సో ఫెమినిజం అంటే ఆడవాళ్ళపైన జరిగే పోరాటాలకు కానీ వాళ్ళని తక్కువ చేసి చూడకుండా వాళ్ళు కూడా అందరితోని సమానంగా అనే ఒక పోరాటం అనమాట. అంటే అలాంటి వేలో ఆలోచించడం. ఈమె ఒక ఇంగ్లీష్ లెక్చరర్ అంట, అయితే రిటైర్ అయిపోయిన ఒక ఇంగ్లీష్ లెక్చరర్. షీ హ్యాస్ గ్రేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది తెలుగు యాసెంట్ అండ్ ద ఇడియమ్ ఆఫ్ ది రెస్పెక్టివ్ రీజన్స్. సో మన తెలుగు భాష పైన కానీ మిగతా ఈ ఇడియమ్స్ పైన కానీ కొంచెం పట్టు అనేది ఉన్నదంట. షీ ఈజ్ అడాప్ట్ ఇన్ పోర్ట్రేయింగ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ యూనివర్సల్లీ. ద టెక్నిక్ ఆఫ్ appealing to the readers by weaving the story wonderfully with a philosophical touch and a theological aspect is her forte. She has published 4 anthologies of short stories, 5 novels, and a collection of essays. She has won a number of prestigious awards. This story, What Is My Name, is originally published as ఇల్లలకగానే పండగౌన in Telugu in 1990 and has been translated into almost all the South Indian languages in Hindi. సో మనకి ఈమె అంటే ఎవరైనా సరే ఆల్రెడీ మనకి చాలా టైం అనేది ఉంది కాబట్టి నేను నార్మల్గా చదివేశాను. ఆమె యొక్క స్పెషాలిటీస్ అంటే ఏవైతే నావల్స్ కానీ లేకపోతే బుక్స్ నేమ్స్ అనేవి ఉంటాయో అవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో అవి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే స్వాబ్ మీన్స్ క్లీన్ అంటే శుభ్రపరచుట. డెక్స్టెరస్ స్కిల్ఫుల్ అంటే సమర్థవంతుడు అని అర్థం. అలాగే సంప్చువస్ అంటే లగ్జీరియస్ ఆర్ స్ప్లెండెడ్ అంటే విలాసవంతంగా ఖర్చు చేయడం అలా. మాపింగ్ మీన్స్ క్లీనింగ్ ఆర్ వాషింగ్. పెర్టర్బ్ అంటే బోతర్ డిస్టర్బ్ ఆర్ ట్రబుల్ అంటే ఏదైనా అస్తవ్యస్తం చేయడం కానీ లేని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టడం అలాంటిది అనమాట. డాబింగ్ మీన్స్ ద యాక్ట్ ఆఫ్ స్ప్రెడింగ్ ఏ సబ్స్టెన్స్ సచ్ యాజ్ మడ్ థిక్లీ అంటే ఏదైనా దేనిపైన ఉన్న ఒక పూత కానీ ఒక లేపనం కానీ పరచడం అనమాట. ఇమ్మర్స్ అంటే అబ్జార్బ్ వన్ సెల్ఫ్ ఇన్ సంథింగ్ అంటే లీనమైపోవడం. గిగ్లింగ్ మీన్స్ లాఫింగ్ నర్వస్లీ అంటే ముసి నవ్వులు నవ్వుకోవడం లోపల. ఫ్రాంటికల్లీ వరీడ్లీ ఆర్ యాంగ్షియస్లీ అంటే విచారంగా ఉండడం. అలాగే మెటర్నిటీ హోమ్ అంటే ఎవరైతే డెలివరీస్ అనేది ప్రసవాలు అనేవి అవుతారో ఆ యొక్క హాస్పిటల్స్ని మెటర్నిటీ హోమ్ అని అంటారు. ప్యాచ్ మీన్స్ డీహైడ్రేటెడ్ అంటే బాగా ఎండిపోవడం. ఇన్కాగ్నిటో అంటే హ్యావింగ్ ఏ కన్సీల్డ్ ఐడెంటిటీ అంటే ఏదైనా ఒక రహస్యంగా పేరు గల అన్నమాట. ఫిష్ అంటే ఇక్కడ మామూలుగా మనకి చేప అని తెలుసు, కానీ ఇక్కడ ఫిష్ వెర్బ్ అనమాట. సో ఇక్కడ ఫిష్ అంటే ఏంటంటే క్యాచ్ లేదంటే సెర్చ్ అంటే వెతకడం కానీ పట్టుకోవడం కానీ అలాంటి మీనింగ్లో ఇక్కడ ఫిష్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఈ యొక్క 3rd యూనిట్కి సంబంధించి. సో నేను ఈ యొక్క ఈమె యొక్క ఇది నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయలేదని ఏమనుకోవద్దండి, ఎందుకంటే అందులో మనకి చెప్పడానికి ఏం లేదు, అవన్నీ కూడా మనకి ఏం అక్కర్లేదు. కాకపోతే మనకి చదువుకోవాలి, కనీసం వాళ్ళు ఎవరు ఏ లెసన్ని రాశారు అనేది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి మినిమం నాలెడ్జ్ కాబట్టి అది మనం తెలుసుకుంటున్నాం. అలాగే అందులో మనకి ఏవైతే ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటాయో ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో టైం అనేది చాలా ఎక్కువగా అయిపోతుందని నేను ఇంకా షార్ట్ చేస్తానండి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేది ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో 3rd లెసన్స్ అంటే 3 యూనిట్స్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామని అనుకుంటున్నాను. సో మిగిలిన 3 యూనిట్స్ కూడా మనం ఈ వీక్లోనే కంప్లీట్ చేసుకుందాం. స్టే ట్యూన్డ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.